అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. మీ అందరికీ తెలిసిందే, నేను గైనకాలజిస్ట్ని. ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తూ ఉంటాను. తిరుపతిలో క్లినిక్ ఉంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 దాకా క్లినిక్లో ఉంటానన్నమాట. సరే అండి, ఇప్పుడు విషయం ఏంటంటే, చాలా కామన్గా నన్ను అడిగిన క్వశ్చన్ ఒకదానికి ఈ చిన్న వీడియో చేసి పెడదామని వచ్చాను. వీడియో ఏంటి అంటే, థంబ్నెయిల్ చూసుంటారు కదా, మనకి డెలివరీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటారు కదా, దాంట్లో కోత ఆపరేషన్ మేలా లేకపోతే కుట్లు లేని ఆపరేషన్, అదే మనం బటన్ ఆపరేషన్ అంటాం కదా, అది మేలా అని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా పిలుస్తారనమాట. కోత ఆపరేషన్ అనేసి అంటే దాన్ని ఓపెన్ ట్యూబెక్టమీ అంటారు. తర్వాత కోత లేని ఆపరేషన్ అంటే బటన్ ఆపరేషన్ అని పిలుస్తారు, కొంతమంది కరెంట్ ఆపరేషన్ అని పిలుస్తారు. అది లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అనమాట. అంటే దాంట్లో కోత ఉండదు. ఇలాగా మామూలుగా అయితే గర్భసంచి దగ్గర ట్యూబులు ఉంటాయి 2. ఇక్కడ ఒక పిక్చర్ పెట్టేస్తాను చూడండి. గర్భసంచి దగ్గర ఉన్న ట్యూబ్స్ రెండింటిని చిన్నగా కట్ చేసి వదిలిపెడితే అదే మనకి ట్యూబెక్టమీ ఆపరేషన్ అనమాట. అంటే పిల్లలు కాకుండా ఉండే ఆపరేషన్. ఆ 2 ట్యూబుల్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఆ 2 ట్యూబుల్ని కట్ చేయటానికి గర్భసంచి దాకా వెళ్ళాలి కదా, ఆ వెళ్ళేదానికి ఇప్పటిదాకా మనం ఏం చేస్తూ వచ్చినామంటే కడుపు మీద కోత పెడతారు. సిజేరియన్కి కోత పెడతారు కదా, అదే ప్లేస్లో, కాకపోతే కోత కొంచెం చిన్నగా ఉంటుంది, ఒక 4 సెంటీమీటర్లు. ఇప్పుడు నా వేళ్ళు ఇదిగో ఇంతున్నాయి అనుకోండి, ఈ వేళ్ళు దూరేంత స్థలం మాత్రమే ఉంటే సరిపోతుంది అన్నట్టు కట్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఇంకా చిన్న కోత అంటే ఈ 3 వేళ్ళు దూరేంత స్థలం ఉంటే సరిపోతుంది అన్నట్టు కట్ చేస్తారంటే దగ్గర దగ్గర ఒక 4 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల కోత, అంతే, ఇంతకు మించి ఉండదు. సేమ్ సిజేరియన్కి ఎక్కడ కట్ చేస్తారో అక్కడ కట్ చేస్తారనమాట. ఇదేంటి కోత ఆపరేషన్ అయితే కట్ చేసి లోపలికి వెళ్ళి గర్భసంచి పక్కన ట్యూబులు ఉంటాయి, 2 పక్కల ట్యూబుల్ని కట్ చేసి కుట్లు వేసేసి బయటకు వచ్చేస్తాము, అయిపోతుంది అక్కడికి. అదే కరెంట్ ఆపరేషన్ లేదా లాప్రోస్కోపీ అని పిలుస్తారు కదా, దాంట్లో అయితే ఈ కోత కూడా ఉండదు. ఎందుకంటే చెయ్యి లోపల పెట్టే అవసరం ఉండదు కదా దీనికి, కేవలం కెమెరా ద్వారా లోపలికి వెళ్తాము అండ్ ఆ సిజర్ లోపలికి వెళ్ళడానికి కావాల్సినంత స్థలం కావాలి. సో ఏం చేస్తారంటే కడుపు మీదనే 3 చోట్ల 1 సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ మాత్రమే చిన్న హోల్ లాంటిది పెడతారనమాట. అందుకే బటన్ సైజులో ఉన్నంత హోల్ పెడతారు కాబట్టి దాన్ని బటన్ ఆపరేషన్ అని పిలుస్తున్నారు. ఈ బటన్ సైజులో ఉన్న హోల్ ఒకటి వచ్చేసి కెమెరా పోవడానికి, ఒకటి వచ్చేసి మన ఇన్స్ట్రుమెంట్ పోవడానికి, అంటే లోపలికి వెళ్ళి దాన్ని చూడాలి కదా, ఇట్లా పట్టుకోవాలి అది, ఇంకొకటి వచ్చి సిజర్ వెళ్ళడానికి. 3 చిన్న చిన్న హోల్స్ పెడతారు. కొంచెం బరువు ఎక్కువ ఉన్న లేడీస్ అట్లా ఉంటే అబ్డామెన్ వాల్ కొంచెం థిక్గా ఉంటుంది, అంటే కడుపు కొంచెం మందంగా ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి 4 చోట్ల ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టాల్సి వస్తుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 3 హోల్స్తో సరిపోతుంది. సో ఇది విషయము. దీనికి ఇది మామూలుగా జరిగే ప్రాసెస్. దీంట్లో ఏది మేలు అని అడిగితే నేనైతే నిద్రలో లేపడిన ఒకటే చెప్తాను, కరెంట్ ఆపరేషన్ అంటే లాప్రోస్కోపిక్ ఆపరేషనే మేలు. ఎందుకంటే కోత ఉండదు, కుట్లు వేసే పని లేదు. కోత కోసి కుట్లు వేస్తేనే బ్లీడింగ్ అవుతుంది, అట్లా బ్లీడింగు అవ్వదు. లోపల దాకా మనం చేయి పెట్టి ప్రతి లేయరు కట్ చేసుకుంటూ గర్భసంచి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, కేవలం కెమెరా మాత్రం వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. సో బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, కోత ఉండదు, నొప్పి తక్కువ ఉంటుంది. అండ్ నొప్పి తక్కువ ఉండడం వల్ల రికవరీ తొందరగా ఉంటుంది, అంటే వెంటనే లేచి పనులు చేసుకుంటారనమాట. దానివల్ల అంటే ఒక్కరోజు ముందు రాత్రి వచ్చి అడ్మిట్ అయితే నెక్స్ట్ రోజు తెల్లవారుజామునే ఆపరేషన్ చేసేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏది మన కుట్లు లేని ఆపరేషన్ అయితే. అదే కోత కోసుకొని కుట్లు పోసుకునే ఆపరేషన్ అయితే కనీసం 3 నుంచి 4 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ కుట్లు మానాలా, కుట్లు మానిన తర్వాత మళ్ళీ ఆ కుట్లు విప్పదీసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి కదా. పోనీ మీరు ఏదైనా మీ ఊరికి పోయి మీ ఊర్లో అయినా డాక్టర్ దగ్గర విప్పదీసుకుంటామన్నా కుట్లు పర్వాలేదు, కానీ బట్ ఎనీవే ఉంటుంది, కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రొలాంగ్డ్ స్టే ఉంటుంది అనమాట. ఈ 2 ఆపరేషన్లలో ఏదైనా ప్రొసీజర్ ఒకటే అండి. గర్భసంచి దగ్గరికి పోతారు, పక్కన ఉన్న ట్యూబ్స్ రెండింటిని కట్ చేస్తారు, బయటకు వచ్చేస్తారు. వెళ్ళే దారే డిఫరెన్స్, అక్కడికి వెళ్ళేది కరెక్ట్ ఒకటే, సేమ్, అంతే. ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత లాప్రోస్కోపీ కానీ మామూలు కోత ఆపరేషన్ కానీ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి మేడం అని అడుగుతారు. రెండిటికి రెస్ట్ అవసరం లేదండి, అసలు రెస్టే అవసరం లేదు. మామూలుగా ఇప్పుడు అంతా ఉద్యోగాలు చేసుకుంటున్న ఆడవాళ్లే కదా ఉన్నారు,
ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు మీరు లేచి మీరు మామూలుగా బాత్రూమ్‌కి, టాయిలెట్‌కి పోగలుగుతుని బాగా ఆహారం తీసుకోగలుగుతున్న టైం వచ్చేసరికి మీరు వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం 3 డేస్ లేదా 4 డేస్ అండి అంతే. ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం. బరువులు ఎత్తద్దు అని చెప్తాము. బరువులు ఎప్పుడు ఎత్తద్దంటే కోత ఆపరేషన్ అయినప్పుడు బరువులు ఎత్తకూడదు 3 నెలల పాటు. కుట్లు లేని ఆపరేషన్ లాప్రోస్కోప్ అయితే అది కూడా లేదు. మీ ఇష్టం. మీరు ఏమన్నా చేసుకోవచ్చు. పిల్లల్ని ఎత్తుకోవచ్చు. ఏమన్నా చేయొచ్చు. అర్థమైంది కదా. అండ్ తర్వాత ఎక్కువగా వినిపించే క్వశ్చన్ పథ్యం. ఏమి తినాలా ఏమి తినకూడదు అని అడుగుతారు. అసలు ఈ చిరంజీవి డైలాగ్ చెప్పినట్టు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అని, ఇది కూడా అంతే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పథ్యం. పథ్యం చేయొద్దండమ్మా. పథ్యం చేయడం వల్లే సగం ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క పేషెంట్ నాకు ఫోన్ చేస్తారు. ఏమంటారంటే పప్పులు పెట్టట్లేదండి మాకు, శనగపప్పు పెట్టట్లేదు, కుట్లు చీమబడతాయని పెట్టట్లేదు, లేకపోతే గోంగూర పెట్టట్లేదు, పెరుగు పెట్టట్లేదు, పాలు ఇవ్వట్లేదు, ఇట్లా ఏవేవో చెప్తారు. చికెన్ పెట్టట్లేదు, ఎగ్స్ పెట్టట్లేదు. ఇవన్నీ విన్నప్పుడు ఇంకా మీకు ఏం మిగిలింది? ఇంకా తినడానికి? పప్పులు పెట్టకపోతురి, చికెన్ పెట్టకపోతురి, ఎగ్స్ పెట్టకపోతురి, పెరుగు ఇవ్వకపోతురి, కాల్షియం ఎట్లొస్తుంది, ప్రోటీన్ ఎట్లొస్తుంది? ఇంకేం తిని బతకాలా? ఇంకేం తింటే గట్టిగా శరీరం నిలబడుతుంది? ఏం పెడుతున్నారు మీరు? ఇంకా నేను దీని గురించి మాట్లాడతా పోతే గంట అయినా మాట్లాడతా, కానీ అది కాదు విషయము. అన్నీ తినచ్చు, అన్నీ తినాలి. ఎంత బాగా తింటే, ఎంత వైడ్ వెరైటీ ఆఫ్ ఆహారం, ఎన్ని ఎక్కువ రకాల ఆహారము, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే అంత తొందరగా కోలుకుంటారు. నార్మల్ అయినా, సిజేరియన్ అయినా, ఆ మాటకు వస్తే ఏ కోత ఉన్న ఆపరేషన్ అయినా, ఇది లాప్రోస్కోపిక్ సర్జరీలైనా కూడా ఆపరేషన్ల తర్వాత దయచేసి పథ్యాలు ఉండద్దండి. బాగా తినండి. ఇది చిన్న లాజిక్ కదా. తింటే శక్తా, తినకపోతే శక్తా? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. మీరు పోయే ప్రతి డాక్టరు చెప్తారు లేదమ్మా అన్నీ తినాలి కానీ పెట్టరు. అదే బీరకాయ, అదే బెండకాయ. ఏముంటుందండి ఆ బీరకాయ బెండకాయలో? పోనీ వెజిటేరియన్స్ అయినా అనుకోండి, పప్పు దినుసులు పెట్టకపోతే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏందో ఎందుకులేండి. ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే ఇంకా మళ్ళీ యుద్ధానికి వస్తారు అందరి కింద నుంచి కామెంట్ల రూపంలో. సరే పోనీయండి, మీ ఇష్టం. కానీ నా మాట, నా బాధ్యత ఏమంటే మీరు అన్నీ తినచ్చని చెప్పటము. ఇంకా తర్వాత మీ ఆరోగ్యం మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అట్లా కాదు, మనము ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకోవాలంటే 2 రకాలు చెప్పినా కదా. ఇంకా దాని ప్రకారం మీరు ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. చేసుకోవాలి అంటే 6 నెలలు ఆగాలి డెలివరీ అయిన తర్వాత. అది కాన్పు కానీ, మామూలు కాన్పు కానీ, సిజేరియన్ కాన్పు కానీ, బేబీ పుట్టిన 6 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి అమ్మా. సరేనా? ఇంకా అనుమానాలు ఉంటాయని నాకు తెలుసు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. దాన్ని బట్టి నేను మళ్ళీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సరేనా?